హాయ్ వ్యూయర్స్, మన ప్రముఖ నటుడు నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్లో కూల్చివేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రీజన్స్ ఏంటంటే మనము యాక్చువల్గా ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి మెయిన్ ఒక చెరువు పక్కపంటి 3 ఎకరాలన్నర కబ్జా చేసి వాళ్ళు కట్టారని ఒక ఆరోపణ ఉంది హైదరాబాద్కి. సో దానివల్ల మన హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆఫ్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ బృందం కూల్చివేసింది. మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య తెల్లవారుజామున నుండి కూల్చివేతను అధికారులు చేపట్టారు. తమ్మిడి చెరువును ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. సో దాదాపు 3.5 ఎకరాల కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని గతంలోనే అధికారులకు ఫిర్యాదు వచ్చాయి. అయితే ఇటీవల స్వయంగా ఒక కంప్లైంట్ ద్వారా ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారని ఒక నివేదిక మొత్తం చెప్తున్నారు హైదరాబాద్. సో ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకు ఈ నెల 21న లేఖ రాశారు. గూగుల్ మ్యాప్ FTL ఆధారంగా ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించుకొని నిర్మాణం చేసినట్లుగా మంత్రి ఫిర్యాదుతో పేర్కొన్నారు. మంత్రి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. అయితే మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలకు తెప్పించుకుంది. సో హైడ్రాని విచారణలో అన్ని విధాలుగా విచారణ చేసిన తర్వాతనే కూల్చివేత చేస్తున్నామని హైదరాబాద్ వివరించారు. సో హైడ్రా విచారణలో చెరువును ఆక్రమించుకొని నిర్మాణం జరిగిందని ఇదివరకే తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేశారు. దీంతో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో దీంతో శనివారం తెల్లవారుజామున కూల్చివేతలను హైడ్రా బృందం ప్రారంభించింది. సో యాక్చువల్గా మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతంపై ప్రముఖులు చాలామంది ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, వ్యవస్థలు తమ పనితనం చేస్తాయని అన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్తులో తరాలకు ఇవ్వకుండా సరిచేస్తున్నామని, సో దానికి ప్రజల పక్షాన నిలబిస్తున్నామని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చివేత దాని గురించి ఆల్రెడీ నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ చెప్తున్నారు. కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఒక నోటీసు లేకుండా కూల్చివేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అందులో నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారు, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలా కూల్చివేస్తారు ఎన్ కన్వెన్షన్ అని. సో దానికోసం మేము కొట్టుకు వెళ్తామని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా బయట ఒక చెరువుకి దగ్గరలో ఇల్లు కొన్ని గజాల దూరంలో కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఎంత దూరంలో ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక చెరువులకు కానీ అని. ఇప్పటి కాలంలో అప్పట్లో చెరువులు చాలా ఉన్నాయి కానీ ఇప్పట్లో చెరువులు బాగా లేవు. సో ఎక్కడ చూసినా అందరం కబ్జాలు అన్నీ మాఫియా జరుగుతూ ఉంది. సో ఈ కాలంలో చెరువు అనేది ఒక నామరూపంగా చూపించడం కానీ లేదు. సో హైదరాబాద్లో ద ఫేమస్ అంటే హైటెక్ సిటీ దగ్గర మాదాపూర్ దగ్గర ఉన్న చెరువు చాలా ఫేమస్ అని అంటున్నారు. కానీ అక్కడ మరి ఎలా ఆక్రమించి ఎలా కట్టారనే మాత్రం దానికి సంబంధించిన నివేదిక మాత్రం మరి హైదరాబాద్ ఏ విధంగా దాన్ని నిరూపిస్తారనేది తెలీదు. మరి ఇప్పుడైతే అక్రమ కట్టడం ఉండడం వల్ల ఎన్ కన్వెన్షన్ కూర్చివేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్ అంతా ఇప్పుడు గవర్నమెంట్కి నాగార్జున గారి మధ్యలో హై టెన్షన్ నడుస్తుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. సో మొత్తంలో అయితే ఎన్ కన్వెన్షన్ని, ఎందుకంటే హైదరాబాద్లో ఫేమస్ కన్వెన్షన్ హాల్ ఏదైనా ఉంది అంటే ఎన్ కన్వెన్షన్. అంటే మనకు తెలిసిన మన ఈ జనరేషన్లో ఒక 10 సంవత్సరాల నుంచి అయినా ఎన్ కన్వెన్షన్ చాలా ఫేమస్. అక్కడ పెద్ద సెలబ్రిటీస్ అండ్ చాలా ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్న ఏరియా. సో అక్కడ ఎన్ కన్వెన్షన్లో చాలా ప్రెస్టేజియంగా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ జరుగుతుండేవి. సో యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇది ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారిదే అని తెలిసిందని హైదరాబాద్ చెప్తున్నారు. సో అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా ఉన్నది ఏంటంటే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు, హైదరాబాద్లో దాన్ని నేలమట్టం చేశారని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే నిజాలు అనేది బయటికి రావాల్సి ఉంది అని అంటున్నారు. బట్ గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ ప్రకారం హైదరాబాద్లో వాళ్ళ పని మాత్రం చేసి శనివారం రోజు తెల్లవారుజామున నుంచి కూల్చివేతను ప్రారంభించారు. సో దాన్ని నేలమట్టం చేశారు. మనం ఆల్రెడీ టీవీలో కూడా చూస్తున్నాం, టీవీలలో స్క్రోలింగ్ అవుతుంది న్యూస్ ఛానల్స్లో. సో దీనిది బట్ ఏంటంటే ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ప్రెస్టేషన్ ఆఫ్ ఒక టాపిక్ ఆఫ్ అది అయిపోయింది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో. ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ఫంక్షన్ హాల్ ఒక సెలబ్రిటీ కావడం వల్ల ఈ న్యూస్ అంతగానో స్ప్రెడ్ అయ్యి అంత హైప్ తీసుకొస్తుందని చెప్పొచ్చు. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.